హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లోని అతి పెద్ద ఎగ్జిబిషన్ ఇది. సంవత్సరానికి ఒక్కసారే పెడతారు. ఈ ఎగ్జిబిషన్ పెట్టి 83 ఇయర్స్ అవుతుంది. ఇది 84th ఇయర్. మరి ఈ 2025లో ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయని నాతో పాటు మీరు కూడా చూసేయండి. మెయిన్గా ఈ ఎగ్జిబిషన్కి 4 గేట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న వే వచ్చి ఇది గేట్ నెంబర్ 1, ఇది గేట్ నెంబర్ 2. మెయిన్ గేట్ ఇదేనండి. ఎక్కువ కూడా చాలామంది ఈ గేట్ నుండే వెళ్తుంటారు. గేట్ నెంబర్ 2 బయటనే చాలా షాపింగ్ ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ అల్లిన బుట్టలన్నీ కూడాను గేట్ నెంబర్ 2కి లెఫ్ట్ సైడ్ సందులో మొత్తం కూడా ఈ షాప్సే ఉంటాయి. కాకపోతే సాటర్డే సండే అయ్యేసరికి రష్గా ఉండడం వల్ల ఈవినింగ్ టైమ్స్ 2-3 షాప్సే ఓపెన్ చేశారు, మిగతావన్నీ క్లోజ్ చేశారు. కార్లో వచ్చే వాళ్ళకైతే బెటర్ గేట్ 1 నుండి వెళ్ళాము అంటే కార్ పార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మెట్రోలో వస్తే మాత్రం గాంధీ భవన్ స్టేషన్లో దిగాలి, నాంపల్లి స్టేషన్లో మాత్రం దిగకండి. అక్కడ దిగారు అంటే చాలా లాంగ్ అవుతుంది. గాంధీ భవన్ స్టేషన్ దిగిన వెంటనే ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం అయితే సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అక్కడ నుండి మెయిన్ గేట్ అంటే గేట్ నెంబర్ 2కి వాకబుల్ డిస్టెన్స్. నేను ఇప్పుడు చూపించే షాపింగ్ అంతా కూడాను గేట్ నెంబర్ 2 బయట అండి. చాలా అంటే చాలా షాప్స్ ఉంటాయి, దీనికే చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏవి తీసుకున్నా కూడా 100 రూపీస్ అంట. ఈ షాప్స్ అన్నీ కూడాను వీక్ డేస్ అయితే నైట్ 10 o'clock వరకు, వీకెండ్స్ సాటర్డే సండేస్ అయితే నైట్ 12 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటారు. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ బయట షాపింగ్ చేసాము అంటే అంత క్రౌడ్ ఉండదు. ఆ టైంకి రిటర్న్ అయ్యేటప్పుడు షాపింగ్ అయితే అస్సలు కుదరదండి, చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు చూడండి, ఇంత కలెక్షన్ అనేది మనకు బయట ఎక్కడ కూడా ఒకే దగ్గర అయితే కనపడదు. అంత కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే కనపడుతున్నాయి ఇక్కడ. ఏ సెట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడాను జస్ట్ 150 రూపీస్. ఇవన్నీ కూడాను ఫ్యాన్సీ ఐటమ్స్. మనము జీన్స్, క్రాప్ టాప్స్ వేసుకునేటప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసిన ఇయర్ రింగ్స్ అన్నీ కూడాను హిమాలయ బుక్ వరల్డ్ దగ్గర ఉంటాయి. అవే కాకుండా మన ఇంటి గుమ్మానికి వేసుకుంటాం కదా పూలమాలలు, అవి కూడా దాని పక్కనే ఇయర్ రింగ్స్ పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అన్నీ కూడాను సెట్ చేసి పెట్టున్నారు. ఏది తీసుకున్నా కూడాను జస్ట్ 200 రూపీస్. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళే ముందే ఇక్కడైతే షాపింగ్ చేయండి. ఎందుకంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ ఇంకెక్కడ దొరకదు కాబట్టి. ఏవైనా 50 రూపీస్, 150, మ్యాక్సిమం 250 రూపీస్ అంతేనండి. ఇంకా మీరు బల్క్లో తీసుకోవాలి అనుకుంటే బార్గెన్ చేశారంటే వాళ్ళు బాగా తగ్గిస్తారు. అందులోనూ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జ్యువెలరీస్ పెట్టేవాళ్ళు ఈ స్ట్రీట్ షాపింగ్ చేశారు అంటే ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదండి, అంత కలెక్షన్ ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడైతే జ్యువెలరీస్ అనేవి. అంటే మెయిన్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అనేవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తోటి పాటు ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఒక్కో దగ్గర అయితే రోజ్ లాగా ప్రైజెస్ అనేవి పెట్టారు. పైన 200, మధ్యలో వచ్చేసరికి 150, కిందంతా కూడాను 100 రూపీస్ అని చెప్తున్నాడు. స్ట్రీట్ షాపింగ్ అనేసరికి మన బార్గెనింగ్ స్కిల్స్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేటుకి మీరు ఎంత వీలైతే అంత బార్గెన్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్ అనే చోట వాళ్ళు ₹1 కూడా తగ్గించరు. మేము ఎంటర్ అవ్వడం గేట్ 1లో ఎంటర్ అయ్యాం కాబట్టి మేము గేట్ 2 రిటర్న్ వచ్చేటప్పుడు చూసాము. అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉందని నేనైతే షాపింగ్ అయితే పెద్దగా చేయలేదండి. బయట క్రౌడ్ అనేది 6:30 ఆ టైంకి ఇలా ఉందండి. ఇలా ఉండేటప్పుడు కొంచెం పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు అంతగా షాపింగ్ చేయలేం కదా ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు. ఇక్కడ ఇయర్ రింగ్సే కాకుండా బ్రేస్లెట్స్ కానివ్వండి, నెక్లెస్ సెట్స్, చైన్స్, ఇలాగా వీటితో పాటు వెస్ట్రన్ ఇయర్ రింగ్స్, వెస్ట్రన్ నెక్లెస్ సెట్స్ కూడా దొరుకుతున్నాయి. లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా మనము ఒక దగ్గర నచ్చకపోయినా ఇంకొక దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. కానీ కలెక్షన్ అనేది హ్యూజ్ కలెక్షన్ ఉందండి ఇక్కడ. ఇవే కాకుండా కొంచెం తక్కువ కలెక్షన్లో ఉండే ఈ బీడ్స్ చైన్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మంది దగ్గర అయితే ఇలాంటివి లేవండి, ఒక 2-3 దగ్గర పెట్టున్నారు ఇలాగా. ఇవైతే ఒకటి 100 రూపీస్ చెప్తున్నాడు, 3 అయితే 150 రూపీస్కి ఇస్తాను అని అన్నారు. గేట్ నెంబర్ 2 బయట ఉన్న షాప్స్ అయితే మీకు చూపించేశాను. ఇప్పుడు గేట్ నెంబర్ 1 నుండి మనం ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్. బిలో 5 years ఉన్న వాళ్ళకి టికెట్ తీసుకొని అవసరం లేదు.
ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4 నుండి నైట్ 11 వరకు ఉంటుంది. కానీ మేము క్రౌడ్ తక్కువ ఉంటుందేమోనని మధ్యాహ్నం 2:30కి వెళ్ళాము. కానీ నిజంగా 50% జనాలు కూడా లేరు 2:30కి వెళ్ళేసరికి. గేట్ నుండి లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ అయితే బెడ్షీట్ షాప్ అయితే కనపడింది. చూసారు కదా బోర్డు, ఆల్రెడీ ఈరోజు 2 days ఆఫర్ అని చెప్పి పెట్టాడు. అలాగే ఈ బెడ్షీట్స్తో పాటు పిల్లో కవర్ సెట్స్ కూడా ఉన్నాయి. 8 pieces ప్యూర్ కాటన్ అండి, 500 రూపీస్కి అని చెప్పారు. ఈ షాప్ పక్కనే బాందిని డ్రెస్సెస్ షాప్ అయితే ఉంది. బాందిని డ్రెస్సెస్ అనేవి ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తున్నాయి. ఇక్కడ హ్యాంగ్ చేసిన డ్రెస్ మెటీరియల్స్ అండి, ఇవి ప్రైస్ 600 రూపీస్. ఇలా ప్రైజెస్ పెట్టినప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ అనేటప్పుడు అస్సలు బార్గెన్ చేసినా కూడా వేస్ట్ అండి, వాళ్ళు ₹1 కూడా తగ్గించరు. అదే షాప్లో నైటీస్ అయితే ఉన్నాయి, 250 రూపీస్ చెప్పారు, కానీ ఇవి కొంచెం థిక్గా అయితే లేవు. అలాగే ఇక్కడ ఒకసారి బాందిని డ్రెస్సెస్ అన్నీ ఒకసారి చూడండి. ఇవైతే ఒకటే ప్రైజెస్ కాదు, ప్రైజెస్ అనేవి వేరియేషన్ ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని హై ప్రైజెస్ లో ప్రైజెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ తీసిన బాందిని డ్రెస్ మెటీరియల్ వచ్చి 1800 రూపీస్ అని చెప్పారు. మరి బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో. షాప్ నెంబర్ 53లో అంతా కూడాను బాగల్పూరి శారీస్, లెనిన్ కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టిచ్ చేసిన ఇవి లెనిన్ కుర్తీస్ అండి. వీటి ప్రైస్ ఒకటి తీసుకుంటే 750 రూపీస్, 2 తీసుకున్నామంటే తగ్గించిస్తానన్నారు. అంటే 1200కి 2 pieces అని చెప్పారు. ఇవే కాకుండా బాగల్పూరి శారీస్ కూడా చూపిస్తున్నాను చూడండి, దాంట్లో కూడా ఆఫర్ ప్రైస్ అయితే ఉంది. 1800 का बाय वन गेट वन फ्री ऑफर है. 1800 1800కి బై వన్ గెట్ వన్ అన్నారు. క్వాలిటీ కూడా బాగుంది, పల్చగా కూడా లేదు. ఈ పైన ఉన్నవన్నీ కూడాను ఈ బాగల్పూరి శారీస్ అండ్ కుర్తీ కలెక్షన్ అండి. స్టాల్ నెంబర్ 58లో హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ కుర్తీస్, కార్డ్ సెట్స్ అండ్ వెస్టర్న్ టాప్స్. 700 రూపీస్కి కార్డ్ సెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టు మన బార్గెన్ స్కిల్స్ అయితే యూస్ చేయాలండి. ఇక్కడ సేల్ 700 అని చెప్పారు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత బార్గెన్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా ఈ షాప్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే కనపడ్డాయి నాకు. కార్డ్ సెట్సే కాకుండా వెస్ట్రన్ టాప్స్ కూడా రీజనల్ ప్రైజెస్కి ఉన్నాయండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్. ఇవే కాకుండా పైన డ్రెస్ మెటీరియల్స్ కూడా హ్యాంగ్ చేశారు, కానీ నేను డ్రెస్ మెటీరియల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడంతా ఈ వైట్ కలర్ ప్యాటర్న్ అనేది ట్రెండింగ్ ఉంది, చాలామంది దగ్గర ఇవైతే చూశాను. బెటర్ ఇదైతే అవాయిడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చూపించిన ఈ వెస్ట్రన్ టాప్ కూడా నీ వరకు వస్తుంది. దీని ప్రైస్ కూడా 600 రూపీస్. నెక్స్ట్ క్యూట్ చిన్న పిల్లల రాజస్థానీ డ్రెస్సెస్తో పాటు షాల్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్లో అయితే బాందిని డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ కొంచెం హయ్యర్ ప్రైజెస్లో అయితే చెప్పారు. నెక్స్ట్ హాఫ్ వైట్ లవర్స్ కోసంగా అయితే సపరేట్ షాపే ఉంది. ఇక్కడంతా కూడాను హాఫ్ వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ డ్రెస్సెసే కనపడుతున్నాయి. ఈ షాప్లో అయితే అన్నీ కూడాను ఫిక్స్డ్ రేట్స్ అండి. కొన్ని డ్రెస్సెస్ వచ్చి 800 ఉన్నాయి, కొన్ని క్రాప్ టాప్స్ అవంతా కూడాను 499 రూపీస్లో ఉన్నాయి. ఈ షాప్కి అయితే స్టాల్ నెంబర్స్ లేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తున్నాను. స్టాల్ నెంబర్ 59కి ఆపోజిట్లో ఉంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే నేను పైన షాప్ పేరుతో పాటు స్టాల్ నెంబరు, దాంట్లో ఉన్న డ్రెస్సెస్ ఏమేమి ఉన్నాయని అన్నీ చూపిస్తున్నాను. ఈ షాప్ వచ్చి చేనేత వస్త్రాలండి. ఇది ఒక్క షాపే కాదు, దీని లోపల చాలా షాప్స్ ఉన్నాయి. అన్నీ కూడాను ఒక డ్వాక్రా బజార్ అంటారు కదా, అలాగే ఉన్నాయి. డిస్ప్లేలో హ్యాంగ్ చేసిన పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్ అండ్ ఇది వచ్చి 1100 రూపీస్ అండి. పోచంపల్లి అంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టాల్ వచ్చి ధూప్ స్టిక్స్, అగరబత్తి, ఇవన్నీ కూడా వెయిట్ లెక్కన ఇస్తారు. పావు కిలో 120 రూపీస్. దీంట్లో అరోమాస్ డిఫరెంట్ ఉంటాయి, జాస్మిన్, రోజ్, లావెండర్ అని చెప్పి చాలా మంచి అరోమాస్ అయితే ఉన్నాయి. అగరబత్తి స్టాల్ ఆపోజిట్లోనే కలంకారీ ప్రింట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ శారీస్, రెడీమేడ్ కుర్తీస్ అయితే ఉన్నాయి. కుర్తీస్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 550 రూపీస్, అదే 2 తీసుకున్నామంటే 1000 రూపీస్. కలంకారీ అంటేనే ఎవర్ ట్రెండింగ్ మోడల్. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో కనీసం ఒక శారీ కానీ కుర్తీ అయినా ఉంటుంది ఈ కలంకారీ మోడల్లో. ఈ ఎగ్జిబిషన్ 15th ఫిబ్రవరి వరకే ఉంటుందండి. ప్రతి ఇయర్ పెడతారు. ఎప్పుడు కూడా Jan 1 నుండి February 15th ఈ మధ్యలోనే పెడుతూ ఉంటాను. అందువల్ల నేను అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూపించాను కాబట్టి కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుంది.
ఇప్పుడు చూపించిందంతా గేట్ నెంబర్ 1 నుండి స్ట్రైట్ షాపింగ్స్ అండి. ఇప్పుడు గేట్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాము. గేట్ 1 గేట్ 2 అనేది ఎల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్కి తిరగాలి. ఈ స్టాల్ వచ్చి గేట్ నెంబర్ 2కి పక్కనే ఉంటుంది. అంతా కూడా చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో చెప్తున్నారు. ఈ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ వచ్చి 150 రూపీస్, అలాగే ఈ బీట్ చైన్ కూడా 150 రూపీస్ అన్నారు. ఇక్కడంతా కూడాను కొంచెం బార్గెన్ అయితే చేయొచ్చు. ఈ స్టాల్ మొత్తం కూడాను కీ హోల్డర్ స్టాండ్స్ అండ్ కీ చైన్స్ ఉన్నాయి. అంటే చిన్న సైజ్ నుండి కొంచెం మోడల్గా డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూపిస్తున్న ఈ స్టాండ్ ప్రైస్ వచ్చి 400 రూపీస్. దీని పక్కన పికాక్ స్టాండ్ ఉంది కదా, దీని ప్రైస్ వచ్చి తక్కువగానే ఉంది, 150 రూపీస్. అలాగే దీంట్లో రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి. గేట్ నెంబర్ 2 నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే అమెరికన్ స్టాండర్డ్ క్రాకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దీనికి స్టాల్ నెంబర్ అయితే లేదు. దీని బయటనే మసాలా ప్యాకెట్స్ అనేవి అమ్ముతున్నారు. 100కి 2 ప్యాకెట్స్ అంట. ఎలా చేసుకోవాలని కూడా డెమో చూపిస్తున్నారు. వెజిటేబుల్ తీసుకొచ్చుకోవాలి, పీసెస్ కట్ చేసి మసాలా వేయాలి, వాటర్ వేసి మిక్స్ చేసి ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఏమేయాలి, అన్ని వెజిటేబుల్స్ మిక్స్ ఉంటాయి. దీంట్లో 24 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, బెండకాయ, దొండకాయ, సొరకాయ, బీరకాయ ఏదైనా చేయాలి. దీంట్లో నాన్ వెజ్ వచ్చి చికెన్, వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అంతే. ఓకే, మిక్స్ చేసి ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఏమేయద్దు, అన్నీ ఉంటాయి. టేస్ట్ చేయండి. మొత్తం వెజ్ గోబీ. ఇలా ఇన్స్టెంట్గా వేసి టేస్ట్ చేయమని అయితే అందరినీ పిలుస్తున్నారు. కానీ చాలామంది కూడాను మంచి రివ్యూ అయితే ఇచ్చారు. ఈ మసాలా ప్యాకెట్స్ బాగున్నాయని చెప్పారు. ఇంకా క్రాకరీ ఐటమ్స్ అయితే చూద్దామని చెప్పి ఫ్యాక్టరీ సేల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. కానీ మ్యాక్సిమం అంతా కూడాను ప్లాస్టిక్ ఐటమ్సే ఉన్నాయి. కానీ రీజనబుల్గానే ఉన్నాయండి. ఇలాంటి ఫ్యాక్టరీ సేల్ అనేది ఈ ఎగ్జిబిషన్లో మొత్తము ఒక 3 to 4 ఫ్యాక్టరీ సేల్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇలాగా అన్నీ కూడాను ఎంఆర్పీస్ అన్నీ కూడాను డిస్ప్లే అయితే పెట్టారు. సర్వింగ్ ట్రేస్, డిన్నర్ సెట్స్ కానివ్వండి, సర్వింగ్ బౌల్స్, నార్మల్ ప్లేట్స్, చిన్న చిన్న కప్స్, ఇలాగా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడాను మైక్రోవేవ్ సేఫ్. కలర్ అనేది బేస్ కలర్ వైట్ కలర్లోనే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బల్క్లో తీసుకోవాలి అంటే ఇది ఒక మంచి స్టాల్ కొనడానికి. ఇది మినీ సోప్ పౌడర్. డ్రెస్సెస్కి మరకలు అంటుకున్న, పికిల్స్ అంటుకున్నా కూడాను ఈ పౌడర్ వేసి రబ్ చేస్తే పోతుంది. స్టాల్ నెంబర్ 117లో అన్ని పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్, దాంతోపాటు క్రాప్ టాప్స్ ఉన్నాయి. పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి జస్ట్ 999 రూపీస్ అండ్ క్రాప్ టాప్స్ వచ్చి 499 రూపీస్. నేను పర్టికులర్గా స్టాల్ నెంబర్తో పాటు షాప్ నెంబరు దాంట్లో ఉన్నవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నాను. కాబట్టి మీకు ఏమైనా నచ్చితే మాత్రం స్టాల్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకొని మీరు షాపింగ్ చేయండి. ఎందువల్లంటే ఈ నుమాయిష్లో దగ్గర 2000 స్టాల్స్ అయితే ఉన్నాయి. నేమ్ ఒకటి చూసుకుంటూ వెళ్ళారు అంటే మాత్రం టైం సరిపోదు. ఇక్కడికి వచ్చారంటే టైంపాసు పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా మంచి టైంపాసు. ఈ వాచ్ షాప్ చూసిన వెంటనే మా చిన్నోడైతే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ చూసారా అన్ని డిఫరెంట్ వాచెస్ అయితే ఉన్నాయి, మ్యూజిక్ తోటి ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లేలో చేసిన వాచెస్ అన్నీ ఏవైనా కూడాను జస్ట్ 100 రూపీస్. డిజైన్స్ ఉన్నాయి మేడం, అది 2025 న్యూ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం. ఆఫర్ రేట్ 150, లైట్ అండ్ మ్యూజిక్ పిల్లలకి. అది ఇది కూడా ఉన్నాయి 150 రూపీస్. దాని కూడా లైట్ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి మేడం. ఇది మొత్తం డిజైనర్ ఉన్నాయి మేడం, క్వాలిటీ మంచిగా ఉన్నాయి. ఈ ప్యాటర్న్ ఉన్నాయి 400 రూపీస్ మేడం. 400 రూపీస్ ఉన్నాయి. 250 రూపీస్ ఉన్నాయి మేడం బాక్స్. అది పేరు మోడల్ ఉన్నాయి, కపుల్ సెట్. అది రెండు నీకు 600 రూపీస్కి కపుల్ సెట్ ఉన్నాయి మేడం. దానిలో అది స్టీల్ కూడా ఉన్నాయి, బెల్ట్ కూడా ఉన్నాయి, రెండు మోడల్ ఉన్నాయి. బెల్ట్ మోడల్ నీకు 500 రూపీస్ ఉన్నాయి మేడం. ఆఫ్టర్ డిస్కౌంట్ అల్ట్రా వాచ్ ఉన్నాయి పిల్లలకి ఇట్లాంటి, మళ్ళీ ఫర్ 500 రూపీస్ మేడం. నేను ఇక్కడ ఏమేమి వాచెస్ ఎలాంటివి ఉన్నాయని చెప్పి చూసే లోపే మా చిన్నోడైతే వాచ్ని సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది, తీసుకోవడం కూడా అయిపోయింది. స్టాల్ నెంబర్ 123 బాగల్పూరి కలెక్షన్ అంతా కూడాను వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. అంటే ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ వేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. వేరే స్టేట్ నుండి వచ్చినవి మనకు ఎప్పుడు కూడా దొరకవు కాబట్టి దొరికినప్పుడు తీసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్ కలర్స్ కూడాను టాప్ బాటమ్ అనేది కాంట్రాస్ట్ కలర్స్లో ఉన్నాయి, ఒకటే ప్యాటర్న్లో కాకుండాను. నేను చూపిస్తున్నాను ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి 2200 రూపీస్. బార్గెన్ చేస్తే తగ్గిస్తారండి, అంటే 1 or 2 పీసెస్ తీసుకున్నా కూడాను తగ్గిస్తున్నారు.
ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ స్టాల్కి అయితే వచ్చేసాము. ఇది కేజియన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి క్యూటీగా స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 200 రూపీస్ నుండి మొదలవుతుంది. ఇవే కాదండి, లోపల ఇంకా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్లింగ్ బ్యాగ్స్, అలాగే లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ వూల్తో చేసిన రౌండ్గా ఉన్నాయి చూసారా, ఆ బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్యాన్సీ క్లచెస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ బ్యాగ్స్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్కి వస్తే డైరెక్ట్గా ఈ కేజియన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. అందులో బార్గెన్ చేసినా కూడా తగ్గిస్తున్నారు. ఈ ఫ్యాన్సీ క్లచెస్ ప్రైస్ వచ్చి ఏవి తీసుకున్నా జస్ట్ 800 రూపీస్. వీళ్ళది ఈ ఎగ్జిబిషన్లో 2 నుండి 3 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన స్టాల్స్ అన్నీ కూడాను గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయ్యామంటే స్ట్రైట్గానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలాగా అన్ని షాప్స్ కూడా కనపడుతూ ఉంటాయి. మీరు బెటర్ స్టాల్ నెంబర్స్ కానీ స్టాల్ పేర్స్ కానీ నోట్ చేసుకున్నారంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా బాగున్నాయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం. ఇక్కడ ఎంత ఓపిక్గా చూపిస్తారంటే అస్సలు చిరాకు పడరు. మనము ఇది కలర్ బాగాలేదు వేరే కలర్ తీయమన్నా కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న ప్యాంట్ వచ్చి 200 రూపీస్. అవే ప్యాటర్న్ లేవండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రాజస్థానీ వాళ్ళ స్టాల్స్ అయితే ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అంతే తగ్గట్టుగా డిఫరెంట్ ప్యాటర్న్స్, డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, షాల్స్ అంటే దుపటాస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక షాప్కి ఇంకొక షాప్కి పొంతన లేకుండా షాల్స్ అనేవి దొరుకుతున్నాయి. మీరు దుపటాస్ వెతుకుతుంటే మాత్రం స్టాల్ నెంబర్ 144కి వచ్చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఎంతో ఓపిక ఉండాలి, చాలాసేపు తిరగాలి, నడవాలి. మెయిన్ మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరారనుకోండి, తిన్నది అరిగేదాకా నడవచ్చు. మేము ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 2:30కి వచ్చాము. పెద్ద క్రౌడ్ లేదు. 4 o'clockకి వచ్చేసరికి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. ఈవినింగ్ 6:30కి కానీ మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారంటే మాత్రం అసలు షాపింగ్ చేసుకునే దానికి కూడా అంత టైం ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. బెటర్ సాటర్డే సండేస్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి 2 o'clockకి 2:30కి వచ్చే విధంగా. అప్పుడైతే మీరు అన్ని స్టాల్స్ కూడా ఒక రౌండ్ అనేది వేయచ్చు. ఈవెన్ సాటర్డే సండేస్ అయినా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం 2 o'clock అలానే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే క్రౌడ్ ఉండదు. 11 o'clockకి ఓపెన్ చేస్తారు, కానీ కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు, కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయరు. ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్షీట్ సింగిల్ కాట్ బెడ్షీట్ 400 రూపీస్కి 2 బెడ్షీట్స్ ఇస్తారు. దీంట్లో కలర్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. కాటన్ కూడా ప్యూర్ కాటన్. ఇది క్విల్ట్ అండి. 300 రూపీస్కి క్విల్ట్ ఎక్కడైనా దొరుకుతుందా? ప్యూర్ సాఫ్ట్ కాటన్, చాలా బాగుంది మెటీరియల్ అనేది. మనకు బయట ఈ ప్రైస్కి అయితే దొరకదు. నిజంగా ఇది వర్త్ అనే చెప్పాలి. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. సైజుని బట్టి అంటే సింగిల్ కాట్ క్విల్ట్ అయితే మాత్రం 300 రూపీస్, డబల్ కాట్ అయితే 400 రూపీస్ క్విల్ట్స్ అయితే ఉన్నాయి. చాలా బెడ్షీట్ స్టాల్స్ కూడా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ ఉన్నాయి. మనం కొంచెం మెటీరియల్ని చెక్ చేసుకొని తీసుకున్నాము అంటే మంచిది. ఎందువల్లంటే కొన్ని క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటాయి కదా. చికెన్ కర్రీ సెట్స్ ఓన్లీ టాప్ అండ్ బాటమ్, దీనికి షాల్ అయితే రాదు. 1800 రూపీస్ చెప్పారు. ఓన్లీ టాప్ కావాలి అంటే 1200 రూపీస్. ఇవే కాకుండా బయట హ్యాంగ్ చేస్తున్నారు ఓన్లీ టాప్స్ అండి, 500 రూపీస్కి వస్తున్నాయి. మీరు ఈ ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్వాక్రా బజార్లోకి అయితే వెళ్ళండి. నేనైతే వెళ్ళలేదు టైం లేక. వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. చేనేత వస్త్రాలు, మీకు ఇక్కత్ ప్రింట్స్, బతిక్ ప్రింట్స్, ఈవెన్ కలంకారీ ప్రింట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి ఆ స్టాల్లో అయితే. ఈ స్టాల్ నెంబర్ ఎందుకో మిస్ చేశాను కానండి, చాలా అంటే చాలా బాగున్నాయి. డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. 1050కి మీకు డ్రెస్సెస్ అనేవి స్టిచ్డ్ డ్రెస్సెస్ వచ్చేసాయి. షార్ట్ టాప్స్ ఉన్నాయి, అలాగే కుర్తీస్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ ఉంది కదా, టాప్ అండ్ బాటమ్ సెట్, చాలా బాగుంది. కానీ సైజ్ అవైలబిలిటీ లేదని చెప్పి తీసుకోలేదు. అలాగే ఇక్కడ కుర్తీస్ అన్నీ కూడాను 500 రేంజ్లోనే దొరుకుతున్నాయి. దీంట్లో వీటితో పాటు బ్లౌజెస్ కూడా ఉన్నాయి, రెడీమేడ్ బ్లౌజెస్ అండి. నెక్స్ట్ ఒక స్టాల్ మొత్తం కూడాను
గర్ల్స్కే చిన్నపిల్లల స్టాలు చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బాయ్స్ కంటే ఓన్లీ షర్ట్ ప్యాంటే కానీ గర్ల్స్కి అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో కదా. ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ చికెన్ కర్రీ టాప్స్ అయితే 350 రూపీస్ అని చెప్పారు. కుషన్ కవర్స్ 5 పీసెస్ 200 రూపీస్. నిజంగా వర్తే కదా. అంటే క్లాత్ కూడా చాలా బాగుందండి. నేను ఇది టచ్ చేసి మాత్రం చూశాను, చాలా బాగుంది. సాఫ్ట్ కాటన్. మనకు ఇవన్నీ కూడాను బయట ఏదైనా కావాలి అంటే ఐటమ్స్ ఒక్కో దగ్గర ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటుంది. కానీ ఈ ఎగ్జిబిషన్లో నేను పర్టికులర్గా చాలా ఐటమ్స్ ఎందుకు కవర్ చేశానంటే ఇక్కడ అసలు మీకు ఏం ఐటమ్స్ దొరుకుతున్నాయని మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఇలాగ అన్నీ కూడాను డీటెయిల్డ్గా వీడియో అనేది తీశాను. ఇంచుమించుగా 4 o'clockకి గేట్ నెంబర్ 3 దగ్గరికి అయితే వచ్చేసాం. గేట్ నెంబర్ 3 నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము అంటే అంతా క్రాకరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. అటువైపు అంతా కూడాను గ్లాస్వేర్ ఐటమ్స్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ నేషనల్ క్రాకరీ అండ్ గ్లాస్వేర్ స్టాల్కి అయితే ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం విజిట్ అయితే చేయండి. డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్ అండి. అంత బాగుంటాయి ఇక్కడ షో పీస్ ఐటమ్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ. ఎగ్జిబిషన్ మొత్తం మీరు చూసినా కూడాను ఇక్కడున్న ఐటమ్స్ మీకు ఎక్కడా కనపడదు, అంత ఐటమ్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి. ఈవెన్ ఇక్కడ స్టాల్ వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారండి. మనకు ఒకవేళ ఐటెం నచ్చి ప్రైస్ అడిగినప్పుడు వాళ్ళు తగ్గించిన ప్రైస్ మన సాటిస్ఫై లేకపోతే మీరు ఇంకొక ఎక్కడైనా చూసి రండి, నచ్చితే అప్పుడు తీసుకోండి అని చెప్తున్నారు. అంత రీజనబుల్ ప్రైజెస్కి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కప్ సెట్ ప్రైస్ వచ్చి 1100 రూపీస్. దీంట్లోనే చిన్న సైజు ఉందండి, ఇది వచ్చి 800 రూపీస్. అలాగే ఇక్కడ షో పీస్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ షాప్ వాళ్ళు అయితే టచ్ కూడా చేయనివ్వట్లేదు, గ్లాస్ ఐటమ్స్ కాబట్టి ఎక్కడ బ్రేక్ అయిపోతున్నాయా అని చెప్పి. ఈ నుమాయిషా ఎగ్జిబిషన్లో మీరు క్రాకరీ యూనిట్ కోసం వెతుకుతుంటే మాత్రం డైరెక్ట్గా ఈ స్టాల్కి అయితే వచ్చేయండి. ఈ స్టాల్లో ఉన్న ఐటమ్స్ ఎక్కడా ఉండవు, నేను మరీ చెప్తున్నాను. అందులోనూ రీజనబుల్ ప్రైజెస్ చెప్పిన దాని మీద ఇంకా వీళ్ళని అడిగాము అంటే మనం బార్గెన్ చేసాము అంటే తగ్గిస్తున్నారు. నాకైతే ఇక్కడ ప్రైజెస్ చూశాక బయట కంటే ఇక్కడ రియల్గా వర్త్ అనే చెప్పాలి, అంత తక్కువ ప్రైజెస్కి అయితే దొరుకుతున్నాయి. అదే స్టాల్లో బయట గ్లాస్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్స్ వచ్చి 180 రూపీస్, దాని పక్కది వచ్చి 150 రూపీస్. గ్రీన్ కలర్ స్టోరేజ్ బాక్స్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, దీని ప్రైస్ వచ్చి 350 రూపీస్. ये 200 लास्ट, उससे कम नहीं होता. ये 300, उससे कम नहीं होता. ये 150, उससे నేషనల్ క్రాకరీ స్టాల్ ఆపోజిట్ అంటే బయటకు వచ్చిన వెంటనే ఈ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ కనపడతాయి. ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ అండి. ఏవి తీసుకున్నా కూడాను జస్ట్ 1199 రూపీస్. నార్మల్గా మనం పార్టీవేర్ అనేసరికి 2000 పైనే పెట్టాల్సి వస్తుంది కదా ప్రైస్ అనేది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి, సైజ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇలా బ్రైట్ కలర్స్ అండ్ ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఏ కలర్ తీసుకోవాలా అని కూడా మనకు అసలు అర్థం కాదు, అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అంతా కూడాను. నేను ఇందాక 2 స్టాల్స్ అని చెప్పాను కదా, ఒకటి వచ్చి నేషనల్ క్రాకరీ, రెండోది వచ్చి ఈ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం అండి. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడాను ఎగ్జిబిషన్ మొత్తంలో ఇక్కడొక్కటే దొరుకుతాయి. అండ్ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, కలర్ఫుల్ ఐటమ్స్ అండ్ డెలికేట్గా కూడా లేవు, పల్చగా అస్సలే లేవు. ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్. నేను పర్సనల్గా కంపేర్ చేశాను ఆన్లైన్లో. ఇక్కడ నేను ఎప్పటి నుండో ఈ ఐటమ్స్ తీసుకోవాలని చూశాను కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పేసరికి నేనైతే కొనలేదు. కానీ ఇక్కడ చూసిన వెంటనే మాత్రం ఇక్కడైతే నేను షాపింగ్ అయితే చేశానండి. చాలా బాగా నచ్చాయి నాకు ఇక్కడ. ఫ్లవర్ వాజెస్ ప్రైజెస్ స్టార్టింగ్ 150 రూపీస్. అందులోనూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ఈవెన్ ట్రేస్ ఉన్నాయి. చిన్న చిన్న జాడీలు విత్ ట్రేస్ అనేది ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో కంటే ఇక్కడ కంపేర్ చేసామంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి. 2 జాడీలు విత్ ట్రే సెట్ వచ్చి 250 రూపీస్కే ఇస్తున్నారు. సిరమిక్ ఐటమ్ లవర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ షాప్ అని అయితే చెప్పచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ షాప్ను కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సాల్ట్ అండ్ పెప్పర్ డైనింగ్కి కరెక్ట్గా సరిపోతుంది. స్మాల్ సైజ్ సిరమిక్ కప్స్ వచ్చి ఒకటి తీసుకున్నామంటే 40 రూపీస్, 3 పీసెస్ తీసుకుంటే 100 రూపీస్కి ఇస్తున్నారు.
ఇది చూసారా, హ్యాంగ్ చేసుకునే దానికి మనం ఒక చిన్న మేక్ కొట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది, 100 రూపీస్ చెప్పారు. మరి బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. మనం పికిల్స్ పెట్టుకోవడానికి జాడీలు చిన్న సైజు, మీడియం సైజు, అలాగే పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిరమిక్ పాట్ సెట్ అండి. ఇవి 3 సెట్ లాగా. వీటి ప్రైస్ అంతా కూడాను 900, 950, 850 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. మనకు దీంట్లో సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు. అలాగే ఇక్కడ సర్వింగ్ ట్రేస్ కూడా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా 3 జాడీలు విత్ ట్రే అని, 4 జాడీలని. అవ్వండి ఈ లైన్లో అంతా ఉన్నాయి. 250, 350, 450 రేంజ్లో అయితే ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకోకపోయినా ఒకసారి చూసాము అంటే మనకు ఒక ఐడియా వస్తుంది ప్రైజెస్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది బయటికి ఇక్కడికి అని చెప్పి. ఎవరైనా వచ్చినప్పుడు మనం కప్స్ విత్ ట్రే కావాలి అంటే ఇలాగా 4 కప్స్ ఉన్నాయండి, విత్ ట్రేతో వచ్చాయి. ప్రైస్ స్టార్టింగ్ 700 నుండి 1000 వరకు ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో మన స్టేట్ నుండే కాకుండా వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చారండి. రాజస్థానీ, పంజాబీ, చండీగఢ్ ఇలాగా అన్ని స్టేట్స్ నుండి వచ్చారు కాబట్టి మనకు దొరకని ఐటమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇది కరెక్ట్ టైము. ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు. ఎందువల్లంటే ఇయర్కి ఒక్కసారే పెడతారు కాబట్టి కొంచెం యాంటిక్ పీస్, షో పీసెస్ కావాలంటే ఈ స్టాల్కి అయితే రావచ్చు. కాకపోతే కొంచెం ప్రైజెస్ అనేవి హయ్యర్గానే ఉన్నాయి. నేను చూపిస్తున్నవన్నీ కూడాను ప్రైజెస్ 500 నుండి 1200 ఇలా ఉన్నాయి. వీళ్ళు వచ్చి హర్యానా నుండి వచ్చారన్నారు. ఈ స్టాల్లో మాత్రం కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. బార్గెన్ చేస్తే తగ్గిస్తారు అని అయితే నాకు అనిపించట్లేదు. కానీ ఇలాంటి షో పీసెస్, డెకరేటివ్ ఐటమ్స్ కావాలి అంటే ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఈ స్పైస్ వుడెన్ ర్యాక్ ఉంది కదా, 6 బాక్సెస్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 1500 రూపీస్ చెప్పారు. నాకు పెద్దగా బయటకి ఇక్కడికి తేడా అనిపించలేదు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ స్లైసర్, వెజిటబుల్ స్లైసర్ ఉందండి. వెజిటబుల్ స్లైసర్ కాస్ట్ వచ్చి 200 రూపీస్, డ్రై ఫ్రూట్ స్లైసర్ వచ్చి 100 రూపీస్. ये देखिए चॉप ऑनियन चाहिए, आमलेट के लिए, उपमे के लिए, डोसे के लिए चॉप ऑनियन आ जाएगा. ठीक है, ऑनियन स्लाइसेस चाहिए, हाथ नहीं कटेगा, सेफ्टी नॉब आता मैडम, इसी में कटेगा, ऑनियन स्लाइसेस आ जाएगा. ठीक है, कैबेज चाहिए नूडल्स के लिए, फ्राइड राइस के लिए मैडम आपको, बारीक चाहिए मंचूरिया के लिए बारीक आ जाएगा मैडम, बड़ा चाहिए आपको चाइनीज़ के लिए बड़ा आ जाएगा. ठीक है, ये आ गया मैडम. पोटैटो चिप्स चाहिए मैडम बच्चों के लिए आपको, ये देखिए प्लेन चिप्स चाहिए, प्लेन चिप्स आ जाता है मैडम. सलाद डेकोरेशन के लिए बच्चों के लिए कोई भी शेप चाहिए मैडम, इधर प्रेस कर लेना है मैडम, ऊपर से कट कर लेना है. स्टार शेप, फ्लावर शेप, हार्ट शेप आ जाएगा. डिज़ाइन का चाहिए आपको, बाहर से कुछ भी लेके देना नहीं है मैडम, बच्चों घर में ही बना के खिलाना है. कोई भी चीज़ का ग्रेटिंग करने का है मैडम, कद्दू का, कोकोनट का, कैरेट का मैडम. मोटा चाहिए मोटा आ ये इसमें डाल दीजिए मैडम, काजू, बादाम, पिस्ता, कोई भी चीज़ मैडम इसमें डाल देना है. ये प्रेसिंग के लिए रहता, सा रखना है, कट कर देना. अच्छा, छोटा छोटा स्लाइसेस आ जाएगा, स्लाइसेस आ जाएगा. अच्छा. और एक चीज़ इसमें सबसे अच्छी चीज़ क्या है, आपको मोटा पतला हो जाएगा. हाँ 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 हाँ, ओके ओके. నుమాయిష్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం రెగ్యులర్గా లోకల్ స్టోర్లో చూసే వెరైటీ కన్నా కూడాను వైడ్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చేవాళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి మనకు జనరల్గా లోకల్ స్టోర్స్లో ఇవైతే దొరకవు. ఎవరైనా నుమాయిష్లో నడవలేని వాళ్ళు, లేదు అంటే ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ట్రైన్ స్టాప్లో వెయిట్ చేశారు అంటే ఒక రౌండ్ ట్రిప్ లాగా వేయచ్చు. ఇక్కడ హ్యాంగ్ చేసిన బెడ్షీట్స్ ఉన్నాయి కదా, ఇవైతే ది బెస్ట్ అంటే ది బెస్ట్ అనే చెప్పచ్చండి. 4 బెడ్షీట్స్ 1000 రూపీస్ అంటే బెటరే కదా. క్విల్ట్ సైజ్ చూసారా, సింగిల్ కాట్, డబల్ కాట్ క్విల్ట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు కూడాను బెడ్షీట్స్ అనేవి, క్విల్ట్స్ కానివ్వండి, చాలామంది తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. 4 బెడ్షీట్స్ 1000 రూపీస్ అంటే రీజనబుల్లే కదా.
ఇవే కాకుండా చిన్నపిల్లల డ్రెస్సెస్, నైట్ సూట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. మనకు ఓపికగా తిరగాలే కానీ నిదానంగా చూసారు అంటే మీకు అన్ని ఐటమ్స్ ప్రతీది కూడా ఇక్కడ దొరుకుతుంది. అండ్ షాప్ బయట కూడా ఈ విధంగా డిస్ప్లే చేస్తుంటారు. కుషన్ కవర్స్, పిల్లోస్ అండ్ బెడ్షీట్స్. ప్రతి బెడ్షీట్ అంటే సింగిల్ కాట్కి వచ్చేసరికి మ్యాక్సిమం 250 రూపీసే ఉంటుంది, అంతకంటే ఎక్కువ లేవు. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా, కేజీఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చి ఈ ఎగ్జిబిషన్లో 3 to 4 స్టాల్స్ ఉన్నాయని చెప్పి. ఇది ఇంకొక స్టాల్ అండి. హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ కలెక్షన్ కూడా అదే విధంగా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. మన బార్గెన్ చేస్తే తగ్గిస్తారండి. నేను చెప్తున్నాను కదా, మరి కొన్ని చోట్ల మన బార్గెన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ కదా బెడ్షీట్స్లో ఎలాస్టిక్ ఫిటెడ్ బెడ్ కవర్స్ అని. స్టాల్ నెంబర్ 223కి వెళ్ళారంటే పిల్లల బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. దీంట్లో డిజైన్స్ కూడా బాగున్నాయి. నాకైతే ఇవి బాగా నచ్చాయి. యాక్చువల్గా అయితే కొన్ని రేడియం బెడ్షీట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ అడిగాను, ఇక్కడైతే లేవని చెప్పారు. నేను ఎప్పటి నుండో ఈ ఎలాస్టిక్ ఫిటెడ్ బెడ్ కవర్స్ తీసుకోవాలనుకున్నాను. ఆన్లైన్లో చూస్తే మనకు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి నేను తీసుకోలేదు. ఎలాగో ఈ ఎగ్జిబిషన్కి వచ్చాం కదా అని చెప్పి ట్రై చేద్దామని అయితే ఒక పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న బెడ్షీట్స్ అన్నీ కూడాను కిడ్స్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండి. ప్రైస్ వచ్చి 1500 చెప్పారు. కొన్ని బయట హ్యాంగ్ చేసినవి క్వాలిటీ అయితే బాగాలేదు, కానీ ఇక్కడ నైట్ సూట్స్, పిల్లల నైట్ డ్రెస్సెస్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, థిక్గా ఉంది. మెటీరియల్ చాలా సాఫ్ట్ కాటన్ అనమాట. అండ్ ఇక్కడ మనము గేట్ నెంబర్ 2 బయట ఎలా చూసామో స్టాల్స్, అలాగే ఇక్కడ ఇయర్ రింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. దాంతోపాటు హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్న క్లిప్స్ అలాగ అన్నీ ఉన్నాయండి. కాకపోతే ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి. 100, 150, 200 రేంజ్లోనే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ అయితే లేవు ఇక్కడ. కానీ కలెక్షన్ కూడా చూసారా, వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ కావాలన్నోళ్ళు మాత్రం నుమాయిష్ బయట షాపింగ్ చేయడమే బెటరు. ఎందుకంటే నుమాయిష్లో పెద్ద కలెక్షన్ అయితే లేదు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. అవి కాకుండా వెస్ట్రన్ జ్యువెలరీ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నుమాయిష్లోనే షాపింగ్ అనేది చేయొచ్చు. మీకు జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉంటున్నాయని చెప్పి. ఎగ్జిబిషన్ లోపల పిల్లలవి చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి, హెయిర్ బౌన్సెస్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇలాగా అన్ని యాక్సెసరీస్ అనేవి దొరుకుతున్నాయి. వెళ్తూ ఉండగానే స్కేరీ హౌస్ కనపడింది, కానీ మేమైతే వెళ్ళలేదు. ఈ జేపీ స్టాల్ పక్కనే చాలా అంటే చాలా బాగున్నది ఒక మ్యాగ్నెట్ స్టాల్ అయితే మీకు చూపించబోతున్నాను. చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇన్ని మ్యాగ్నెట్స్ని బయట ఎక్కడైనా చూసారా? నేనైతే చూడలేదు. కొన్ని మ్యాగ్నెట్స్ అయితే చూశాను, కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అయితే నేను ఇక్కడే చూస్తున్నానండి. ఏ మ్యాగ్నెట్ తీసుకున్న ప్రైస్ మాత్రం 100 రూపీస్. మీరు బల్క్లో తీసుకున్న కూడాను ₹1 తగ్గించట్లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. ఇక పెన్ స్టాల్ కనపడేసరికి మా చిన్నోడు పెద్దోడు పెన్స్కి అయితే వెళ్ళిపోదాం, పెన్సిల్స్ అని అన్నాడు. కానీ మా చిన్నోడు పెన్సిల్తోనే రాస్తున్నా కూడా పెన్స్ కావాలని చెప్పి గోల్ చేస్తుంటే ఒక పెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా అన్నీ కూడా డిస్ప్లే పెట్టేశారు ఎంత ప్రైజెస్ అని చెప్పి ప్రతి దానికి కూడాను. పెన్స్ అనేవి జనరల్గా ఏ ఎగ్జిబిషన్లో అయినా ఉంటాయి కాబట్టి ఇది పెద్దగా నేనేమి తీయలేదు వీడియో అనేది. కాకపోతే కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం మనకు బయట దొరికే పెన్స్ కానీ పెన్సిల్స్ అవే ఉన్నాయండి. కాకపోతే ఈ ఒక్క అరేజర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందని వీడియో అయితే తీశాను. కానీ దీని కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే అని చెప్పాలి, 100 రూపీస్. ఈ క్లే సెట్ కూడా 100 రూపీస్. బయట కూడా సేమ్ ప్రైజే ఉంటుంది. అండ్ పర్ఫ్యూమ్ లవర్స్ కోసం ఒక సపరేట్ స్టాల్ అయితే ఉంది ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అంటే అత్తర్లు అంటారు కదా, అవైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇట్లాగా ఒక డిస్ప్లే కూడా పెట్టారు. నుమాయిష్ అంటే మాటలు కాదండి, చాలా టైం టేకెను, కాళ్ళు అరిగేలాగా తిరగాల్సిందే. మనమంటే జనరల్గా షాపింగ్ కోసమైనా ఎంతైనా తిరగలుగుతాం, కానీ పాపం పిల్లలు కదా తిరగలేరు. మా చిన్నోడికి ఇప్పటికే అలసిపోయాడు ఈ షాపింగ్ అంతా చూసరికి. కాళ్ళు నొప్పులు అనేసరికి వాళ్ళ నాన్న భుజం మీద ఎక్కించుకున్నారు. రైట్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని బ్యాంగిల్ స్టాల్స్, క్లిప్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ అంతా కూడాను రీజనబుల్ ప్రైజెస్ అండి. ఒక్కొక్క సెట్ 200 రూపీస్, 150 రూపీస్ అలాగే ఉన్నాయి.
నా షాపింగ్ టర్న్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా రైడ్స్ వచ్చేసాయి. రైడ్స్ వచ్చేసరికి జనరల్గా పిల్లలు ఎందుకు ఊరుకుంటారు, మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు రైడ్స్ ఎక్కుతాము అంటే ఇంకా కప్ అండ్ సాసర్ అంటారో మీరు బ్రేక్ డ్యాన్స్ అంటారో ఈ రైడ్ అయితే ఎక్కారు. వీళ్ళు ఈ రైడ్ ఎక్కేలోపు మిగతా షాపింగ్ కూడా చేసేద్దామని చెప్పి నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి తగ్గట్టుగా చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా రైడ్స్ ఉన్నాయి. ఈ రైడ్స్ దగ్గర అంతా కూడాను డ్రై ఫ్రూట్ షాప్స్ అండి. ఒక లైన్ మొత్తం కూడా డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. అన్ని షాపుల్లో ఇదొకటి కొంచెం పెద్ద షాప్గా కనపడిందని ఇక్కడైతే నేను చూశాను. దీంట్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అంటే అంజీర్ ఉంది, జీడిపప్పు, బాదం, పిస్తా, ఇవే కాకుండా క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, ఇదిగోండి దాల్చిన చెక్క, ఇలాగా అన్ని వెరైటీస్ అండి. మీకు అసలు ఈ డ్రై ఫ్రూట్ దొరకదు అనే ప్లేస్ అయితే కాదు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఎసెన్స్ అనేవి పైన డిస్ప్లేలో పెట్టారు. అలాగే బ్లాక్ రెజిన్స్, కిస్మిస్, వాల్నట్స్ చూసారా, వాల్నట్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియలేదు. అంటే బయటికి ఇక్కడ నాకు సేమ్ అనిపించింది. జీడిపప్పు కిలో 1500 అని చెప్పారు. మరి బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గుతారో లేదో నాకైతే ఐడియా లేదు, నేను అడగలేదు ఇక్కడ. కానీ ఇక్కడ బ్లూబెర్రీస్, బ్లాక్ కరెంట్, క్రాన్బెర్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా, అలాగా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరేమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, కొంచెం వెరైటీస్ కూడా చూడాలి అనుకుంటే ఇక్కడ కరెక్ట్గా రైడ్స్ దగ్గర చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడికి ఒకసారి వచ్చి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రైడ్స్ ఉన్నాయి కదా, రైడ్స్కి కొంచెం పక్కనే సందు ఉంటుందండి. ఆ సందులో మొత్తం కూడాను డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. దగ్గర ఒక 20 నుండి 30 స్టాల్స్ అయితే ఉన్నాయి. అదే లైన్లో వెళ్ళాము అంటే రాజస్థానీ ఫ్యాషన్ జ్యువెలరీ ఒక స్టాల్ ఉందండి, చిన్న స్టాల్. కాకపోతే ప్రైజెస్ అంతా కూడాను తక్కువగానే ఉన్నాయి. 200, 150 రూపీస్ ఇలాగ ఉన్నాయి. ఈ స్టాల్లోనే మీకు ఫ్యాన్సీ పార్టీ వేర్ క్లచెస్ ఉన్నాయి కదా, చిన్న హ్యాండ్ పర్సెస్, అవి కూడా ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటివి ఉన్నాయి. ఇవి ప్రైజెస్ అంతా కూడా 500 ఇదే రేంజ్లో ఉన్నాయి. ఈ నుమాయిష్లో ఆర్ట్స్ స్టాల్తో సైతం ఉన్నాయి. ఇక్కడ చూసారా చాలా వెరైటీస్ ఆఫ్ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి. జనరల్గా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇంటి బయట ఇలా నేమ్స్ అన్నీ రాసుకుంటారు కదా, ఈ బోర్డ్స్ అండి. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చామంటే వెంటనే అక్కడ వాళ్ళు పెయింట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది. అంటే స్టార్టింగ్ వచ్చి 350 రూపీస్ నుండి ఉంది. ఇంకా సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. తిను ఏదో తప్పు నెంబర్ రాశాడని చెప్పి దాన్ని అరేంజ్ చేసి మళ్ళీ పెయింట్ అయితే చేస్తున్నాడు. మనకేమైనా డిజైన్ నచ్చినా కూడాను, మనకు తెలిసిన డిజైన్ చూపించినా కూడాను ఒక 10 to 15 మినిట్స్లో డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ నుమాయిష్లో గోకుల్ చాట్ అయితే ఉంది. గోకుల్ చాట్ గురించి అందరికీ తెలిసిందే, ఫుడ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి. ప్రైజెస్ కొంచెం ఎక్కువగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. జనరల్గా అంతసేపు తిరిగితే ఏదో ఒకటైతే తినాలనిపిస్తుంది కదా, అందువల్ల మేమైతే గోకుల్ చాట్కి వచ్చి చాట్ అండ్ పానీపూరి అయితే తినేసాం. అంతేనండి, నుమాయిష్లో ఏమేం దొరుకుతున్నాయని మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను. చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ అనే నేను చెప్తాను. అండ్ బయట కంపేర్ చేస్తే ఇక్కడ నుమాయిష్లో చాలా తక్కువ ధరకే కాబట్టి ఎప్పుడైనా వీలుంటే తప్పకుండా వెళ్ళండి. కానీ ఈ ఎగ్జిబిషన్ మాత్రం 15th ఫిబ్రవరి వరకే ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్లో వెళ్ళారంటే రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్. అందువల్ల ఏదైనా వీక్ డేస్ అయినా ప్లాన్ చేసుకున్నారంటే నిదానంగా చూడొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4 నుండి 11 o'clock వరకు. వీకెండ్స్లో క్రౌడ్ తక్కువ ఉండేటప్పుడు వెళ్ళాలి అనుకుంటే అరౌండ్ 2 నుండి 2:30 ఆ టైంలో వెళ్ళారు అంటే క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యానర్స్ చూసారా, గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని, ఎగ్జిట్ కూడా A2 ఉందని చెప్పి బ్యానర్స్ అయితే పెట్టున్నారు. మేము రిటర్న్ అయ్యేసరికి 6:30 అయింది. 6:30 టైంలో క్యూ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో చూసారా. అందువల్ల కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళారంటే హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.